నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న మాతా శిశు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పరిశీలించిన ఎమ్మెల్యే. వైకుంఠధామం మహాశివరాత్రి రోజున ప్రారంభించడం జరుగుతుందన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ కోసం ఎంపిక శిబిరాన్ని నిర్వహించిన జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ. ఆలింకో సంస్థ సౌజన్యంతో దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కేంద్రం మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ నాయకులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న మహాప్రస్థానం వైకుంఠధామాన్ని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక పద్ధతులతో అంచనా వ్యయం కంటే ఎక్కువగా అయినప్పటికీ మహాప్రస్థానాన్ని నిర్మించడం జరుగుతుందని, మహాశివరాత్రి రోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 3 తారీఖు 2024 నాడు మంచిర్యాల ప్రజలకున్న, ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు ఏదైతే అవసరం గడిచిన 50-60 సంవత్సరాల నుంచి పట్టణంలో ఒక తీరని బాధతో ఉన్న, ప్రత్యేకంగా ఎవరైతే కిరాయిలకు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వేరే చిన్న చిన్న కుటుంబాలు కానీ, వాళ్ళ ఇళ్ళల్లో, ఎందుకంటే ప్రత్యేక అంతకుముందు ఎక్కువ తెలియకపోయినా కూడా కరోనా టైంలో ప్రత్యక్షంగా చాలామంది చూసాం. శవాలు గుట్టలు కూడా పడ్డప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చి రాణించే పరిస్థితి లేదు, శ్మశానాలు రాణించే పరిస్థితి లేదు, శ్మశానాలు లేవు. ఇక్కడ అన్నీ తీసుకొచ్చి గోదావరి ఒడ్డున ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చేస్తుంది. ఇది దాని తర్వాత ఇది ఒక అలవాటుగా మారిపోయి ఎవరైతే రెంటెడ్ ఉంటుందో కిరాయి ఉన్న వాళ్ళను వాళ్ళు హాస్పిటల్ చనిపోతే ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు, హాస్పిటల్ నుంచి రాత్రి అయితే రాత్రి, పగలైతే పగలు ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి. దానికి కాలక్రమేణా ఏంటంటే కాళేశ్వరం రావడం, ఇబ్బందులు రావడంతో వరదలలో మునిగిపోవడం, ఈ రకంగా అంతే ఏదైతే చేసిండో అది కూడా పనికి రాకుండా పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి మంచిర్యాల చూసిన తర్వాత ఈరోజు పట్టణ ఓట్లే దాదాపు 1,00,000 ఓట్లు, జనాభా చూసినప్పుడు ఇంకో 30,000, 1,30,000 జనాభాకు ఒక హిందూ శ్మశాన వాటిక లేని పరిస్థితి ఈ పట్టణం. ఇది గడిచిన 60-70 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఈ పరిస్థితులను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఒక తపన ఆలోచన అవుతుండే ఎన్నికల కన్నా. ఇక అందులోకెళ్ళి పుట్టింది ఆలోచన. ఈసారి 60-70 ఏళ్ళు లేదు, చేస్తే మొదలు పెడదాం. కాబట్టి మొదలుపెట్టేదో నెంబర్ 1 చేద్దాం అని ఒక ఆలోచన తీసుకొని ఈ రకంగా తీస్తాం. దానికి శివుని ఆశీర్వాదంతో అన్ని దసరా టైం అప్పుడు అవన్నీ అమ్మవారి ఆశీర్వాదంతో అనుకున్నది జరిగి ఇవాళ ఈ దశకు చేరుకున్నాం. ఆ దినమే మొదలుపెట్టిన నాడు అప్పటికి శివరాత్రి చేయడం జరిగింది. అక్టోబర్ 3, 24 తారీఖు నాడు 24 సంవత్సరం 143 రోజుల ప్రోగ్రాం వచ్చినాం. కాకపోతే మొదటి 40 రోజులు ఈ ల్యాండు అక్వైర్ చేయడం, 2 ఎకరాల 4 ఎకరాలు ఇది లెవెల్స్ తీసుకొని చేయడానికి ఒక 40 రోజులు వెళ్ళిపోయింది. ఇక ఒరిజినల్ 100 రోజులు ఇప్పుడు 70 రోజులు 80 రోజులు పని అయింది. ఇంకో 10-12 రోజుల పనిలో అనుకున్న టార్గెట్ పూర్తి అవుతుంది.
మహాప్రస్థానానికి సంబంధించిన మటుకు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ అయితే మహాప్రస్థానం దాని గురించి చర్చ నడుస్తుంది. ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ మంచిర్యాల చర్చ నడుస్తుంది. ఎక్కడ కలిసినప్పుడు మంచిర్యాల అయ్యే మహాప్రస్థానం హైదరాబాద్ కానీ మంచిగా ఉంటుందని ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి నేను చెప్తున్నాను. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ క్రిమటోరియం ఇదే. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇదే మొదటిది గ్రీన్ క్రిమటోరియం. దీనికన్నా ముందు ఉత్తర భారతదేశంలో చండీగఢ్లో ఒకటి ఉంది. తర్వాత పంచ్కుల అని హర్యానాకు చెందిన మధ్యలో అక్కడ ఒకటి ఉంది. గ్రీన్ క్రిమటోరియం అంటే గ్రీన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే టెంపరేచర్ జనరేట్ అయిందో దాన్ని తక్కువ చేసి మా ఆలోచన కూడా అదే. ఇప్పుడు బయట టెంపరేచర్ కన్నా కాలేజ్ దగ్గర పోయి చూసుకుంటే టెంపరేచర్ కానీ ఇక్కడ 2 డిగ్రీల టెంపరేచర్ తక్కువ మెయింటైన్ అయితే మీరు చూసుకోండి. ఎప్పుడు తప్ప చెక్ చేసుకోవచ్చు. సరే పెట్టిన ప్లాంట్లని సరే అయిన తర్వాత వాళ్ళకన్నా ఒక అడుగు ముందుకేసి మేము టోటల్ గ్రీన్ అంటే గ్రీన్ తీసుకునే కాన్సెప్ట్ పవర్ కూడా సోలార్ పెట్టేసి సోలార్ పవర్తో సహా గ్రీన్ క్రిమటోరియం అనేది దేశంలో నెంబర్ 1 ఇదే మంచిది. దీనికి సహకరించిన సంబంధిత అధికారులు కానివ్వండి, సంబంధించిన మిత్రులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు. ఒకవేళ కాంట్రాక్టర్లు అయితే చాలా ఇబ్బంది పడ్డారు, ఇంజనీర్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. శివుడు భగవంతుని ఆశీర్వాదం ఉంది అని అనుకున్న ప్రకారం చెప్తాను. మధ్యలో చిన్న చిన్న ఏది తీసుకున్నా వస్తాయి కానీ అది దాటి ముందుకు వెళ్ళిపోయాను. అనుకున్న ప్రకారం శివరాత్రి నాడు శివుని పూజ జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలింకో వారి సౌజన్యంతో ఈ రోజు దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కోసం ఎంపిక శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులైన వారికి అవసరమయ్యే రీతిలో ఉపయోగపడే పరికరాలను అందించడానికి జిల్లా కేంద్రంలో దివ్యాంగులను ఎంపిక చేసేందుకు శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఎంపిక శిబిరంలో దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులను పరీక్షలు నిర్వహించి పర్సెంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ప్రకారం వారికి అవసరమయ్యే పరికరాలను ఆలింకో సంస్థ వారు పరికరాలను అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని దివ్యాంగులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ తౌటం శివాజీ, జిల్లా వైద్యులు, అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు. సో ఈరోజు మనకు అలింపు నుంచి దివ్యాంగులకి ఎవరికి ఆర్థోపెడిక్ విజన్ ఆర్ ఎనీథింగ్ ఎవరికి ఏమైనా డిసబిలిటీస్ ఉన్నాయి దానికి సంబంధించిన అలింపు ఒక ఆర్గనైజేషన్ ఉంది. అలింపు అంటే సపోజ్ ఎవరికి ఏమైనా ఇష్యూ వస్తున్నాయి, సో దానికి మూవ్ చేయడానికి ఏదైతే రకరకాల ఇప్పుడు ఆల్రెడీ అలింకో వాళ్ళు చెప్పారు, ట్రైసైకిల్, బ్యాటరీ పవర్ ట్రైసైకిల్ ఆర్ ట్రైసైకిల్ ఆర్ ఎనీథింగ్. సో వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి అంటే ఎన్ని శాతం డిసబిలిటీ ఉంటుంది, దానికి ఏమి ఇవ్వాల్సింది. సో మీ అందరూ ఇప్పుడు చూస్తున్నారు. ఫస్ట్ దానికి రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇవాల్యుయేషన్ చేస్తారు, అన్ని డాక్యుమెంట్స్కి స్కానింగ్ చేసేసి మళ్ళీ ఒక ఫామ్ రెడీ చేపిస్తారు. దాని తర్వాత మీకు ఏమి రావాల్సింది, ఏమి ఇస్తే మీరు మంచిగా పని చేయగలుగుతారు, మీ నార్మల్ యాక్టివిటీ చేయగలుగుతారు, దానికి సంబంధించిన అసెస్మెంట్ చేసేసి రాస్తారు. మళ్ళీ మేబీ 1 month తర్వాత మీకు మళ్ళీ పిలిచేసి మళ్ళీ అప్లికెన్సెస్ ఇస్తాము. సో ఈ చాలా టైం తర్వాత మన జిల్లాలో ఇది జరుగుతున్నాయి, అన్ని కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నాయి. సో నా తరఫున ఎలింకో ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు. వాళ్ళకి ఒకసారి లెటర్ రాస్తే వాళ్ళు ముందుకు వచ్చి మొత్తం జిల్లా ఈరోజు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో నడుస్తున్నాయి.
తర్వాత చెన్నూరు కాన్స్టిట్యున్సీలో, తర్వాత బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో నడుస్తుంది. చాలా మంది వస్తారు ఈరోజు. సో నా విజ్ఞప్తి ఒకటే, మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసి చూపించండి. మీ పని అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు. మళ్ళీ మీ అపియరెన్సెస్ వచ్చిన తర్వాత మీకు పిలుస్తాను. ఎందుకు మనకి స్పేస్ లిమిటెడ్గా ఉన్నాయి, ఒక పర్సన్కి ఆకి 5 నిమిషాలు పడుతున్నాయి. సో అది అయిపోయిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళవచ్చు. ఎవరైనా మిగతా వాళ్ళు వస్తారో వాళ్ళ కోసం జాగా ఉంటుంది. ఎవరికి ఏమైనా డౌట్ ఉంటుంది మన తరఫున డిడబ్ల్యూ ఆఫీస్ నుంచి డిడబ్ల్యూ గారు, సిడిపిఓ అందరూ స్టాఫ్ ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి కూడా అరేంజ్మెంట్ చేయడానికి స్టాఫ్ ఉన్నారు. ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్ సందేహాలు ఏమైనా ఉంటుంది అంటే మీరు అడగాల్సింది. మన వాళ్ళు ఖచ్చితంగా దానికి పరిష్కారం చెప్తారు. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ రోజు నుంచి క్యాంప్ నుంచి మంచిగా బెనిఫిట్స్ జరుగుతుంది. అండ్ విదిన్ ఎ మంత్ మనం ఇంకా అప్లయన్సెస్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా ప్రాంతంలో నిర్మితమవుతున్న మాతా శిశు ఆసుపత్రి మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులను సోమవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, తెలంగాణకే గుర్తింపు తెచ్చే విధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, అతి త్వరలో నిర్మాణం పూర్తయి వైద్య సేవలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల సభలు కాకుండా ఒక 2 సంవత్సరాల ముందు నుంచి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మాతా శిశు నీళ్ళలో మునిగినప్పుడు మా కళ్ళతోటి నేను చూసినాను. కానీ ఎక్కువ ఇక్కడ ఉన్న మా వాళ్ళ నాయకులు, కార్యకర్తలు అందరూ హైదరాబాద్కి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ అధికారం ఉంటే వాళ్ళకన్నా ముందు మా వాళ్ళు వచ్చి మా మొత్తం మందిని వికెట్ తీసుకొని, అంబులెన్స్లు, ఆటో డ్రైవర్లు ఎవరైతే సహకరించారో అందరూ తీసుకొని వీళ్ళ మొత్తం పేషెంట్ని కాల్ చేసుకొని, పిల్లలు, తల్లి, పిల్ల, అటెండర్ ముగ్గురు ఇలా దాదాపు 360 మందిని కాల్ చేసుకొని అంబులెన్స్లలో ఇళ్ళలో తీసుకుపోయి రెగ్యులర్ హాస్పిటల్ తీసుకుపోయారు. మేము మా వాళ్ళు మొత్తం తీసుకుపోయిన తర్వాత లాస్ట్ పిల్లలు తీసుకుపోయేటప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు వచ్చి, ఎంఆర్ఓ వచ్చినప్పుడు వచ్చి కలెక్టర్ ఫోన్ చేసినప్పుడు భారతీయ కలెక్టర్ ఫోన్ చేసి మేడం మొత్తం కాల్ చేసి తీసుకుపోయారు మేడం. ఎవరంటే కాంగ్రెస్ అంటే నవీన్ జగన్. ఆ పరిస్థితి జరిగింది. అంటే మొత్తం తీసుకుపోయి హాస్పిటల్ చేసాక అప్పుడు వచ్చి లాస్ట్కి వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కొంచెం ఆకారాలు పెద్ద ఉన్నట్టు ఇటు దొబ్బేసి మేము చేసినాం అంటే ఫోటోలు దిగే ప్రయత్నం చేసి ఆ ఫోటోలు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భాలు చెప్పినా ఖచ్చితంగా ఆ ఐబీలో అయితే మార్కెట్ కట్టినా ఉగలగొడతా అని చెప్పిన చాలా సందర్భాలు చెప్పిన. ఆడ నిలబడి చెప్పినాం, కూర్చుని చెప్పినాం, ధర్నా కూర్చున్నాం. బట్టి గారు పాదయాత్ర కూడా ఆయన కూర్చున్నాడు 10 నిమిషాలు. ఇది ఉగలగొట్టి ఇక్కడ హాస్పిటల్ కడతా అని చెప్పినాం. భగవంతుని ఆశ్రమంతో గెలిచినాక 6 నెలల లోపల శాంక్షన్ వచ్చినాయి. టెండర్ అయిపోయింది, మనీ కూడా స్టార్ట్ అయింది. ఇంకో 15 రోజులు స్లాప్ పడుతుంది. అది కూడా అనుకున్న ప్రకారం కంప్లీట్ అయిపోయింది. కరకట్టలు చెప్పినాం, కరకట్టలు కూడా అయిపోయింది, టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది అయింది. మార్కెట్లో రోడ్డు కొట్టినప్పుడు రోడ్లు తీసినప్పుడు అన్నారు అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, వీళ్ళే కొడతాను, వాళ్ళే కొడతాను, గుండా ఇది రోడ్డు అన్నీ వాళ్ళకి నోటికి ఏ పేరు పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. ఏ పేర్లు పెట్టినా నాకే పెడతాను కదా అనుకుని ఇబ్బంది పడలేదు. ఫైనల్గా చిట్ట చివరి జరిగేది లెక్కలు ఉంటాయి. ఈ మధ్యలో అన్నీ చాలా ఇబ్బందులు కాబట్టి మాట్లాడుతూ చేస్తారు. అంటే చరిత్రలో వాళ్ళ పేర్లు పోతాయన్నప్పుడు బాధలు అనిపిస్తారు. మా స్టోన్లు పోతాయంటే బాధలు అనిపిస్తాయి, కొబ్బరికాయలు పోతాయంటే బాధలు అనిపిస్తాయి. ఇంకొకరు కాషాయ బ్యాచ్, ఇంకో బ్యాచ్, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. ఎన్నికలు ఇచ్చిన ప్రతి వాగ్దానం అయిపోయింది. ఇప్పుడు ఒక్క సింగరేణి పట్టాలు తప్ప అది కూడా నాకు తెలిసి ఇంకో 3 నెలల కానీ ఎక్కువ పట్టదు. వాగ్దానాలు 20 ఏళ్ళని చెప్తలేదు. నేను గెలిచాక 10 సంవత్సరం లోపల మొత్తం కంప్లీట్ చేసాను. సాగునీళ్ళు ఇస్తా అని చెప్పింది. మన లిఫ్ట్లు అయిపోయినాయి, అవి కూడా 2 ఇంకో 15 రోజులు అయిపోతాయి. దాంతో
ఈ నియోజకవర్గంలో ఒక గుంట భూమి కూడా సాగునీరుకు అనువైన భూమి నీళ్ళు లేకుండా ఉండదు. మంచినీళ్ళు ఇస్తా అని చెప్పాను. గెలిచినాక 40 రోజుల లోపల మంచినీళ్ళు ఇచ్చాను. 20 సంవత్సరాలు జైలుపై 40 రోజులు చేసాను. మంచినీళ్ళు కూడా చేతితో తాగేటట్టు ఇస్తా అని చెప్పాను. ఇవాళ కూడా చేతితో తాగే పరిస్థితి ఉంది. సాగు రోడ్లు నడుస్తున్నాయి, ఇంకా మిగతా వస్తున్నాయి. నేను చెప్పి ఇండస్ట్రియల్ పార్క్ దానికి కూడా వాళ్ళకి వచ్చపడలేదు. దానికంటే 30 లక్షలకు కొని 3 కోట్లకి ఇస్తున్నాడు. మన గవర్నమెంట్ వాళ్ళు క్యాష్ ఇస్తారని చెప్తే ఆ పని చేస్తే గవర్నమెంట్ క్యాష్ చేయరు కదా. 30 లక్షలు కొంటే 3 కోట్లు చెక్ ఇస్తారు. వాళ్ళు చెక్ ఇస్తే బయట ఎంత కొన్నాడు. మరి ఎల్లంపల్లి తీయాలి మొత్తం 15 ఏళ్ళ నుంచి నడుతున్నాడు. రోజు ఇంకా నడుతున్నాడు. ఇంక గొడవలు ఎల్లంపల్లి. ఇక వాళ్ళకు అంటే పచ్చగా లోకమంతా పచ్చగా అన్నట్టు మా అడ్రస్ లేకుండా అయిపోతే మనం ప్రజలు గెదిగే పరిస్థితి అని ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి. ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు నా సమాధానం పని ద్వారా నేను సమాధానం చెప్తాను. వాళ్ళ లెక్క నాకు నాలుగు ఎక్కువ లేదు, మాట్లాడే రాదు. అసలు మాట్లాడే పరిస్థితి వచ్చినట్టు స్ట్రేట్గా మాట్లాడతా, నేరుగా మాట్లాడతా. సగం అటు ఇటు ఉండదు, ఏదైనా స్ట్రేట్గా మాట్లాడతా. చెప్పిన మంచిర్యాలను మొదటి 5లో పెడతా అని చెప్పి ఇలా మళ్ళీ ఒకసారి చెప్తాను. మొదటి 5 కాదు, మొదటికి వేస్తాను. రాష్ట్రం నియోజకవర్గం తప్పకుండా అనుకున్న దానికన్నా చాలా ముందుకు ఫాస్ట్గా పోతుంది. దానికి సహకరించిన ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రిమండలి కానీ అందరికీ అధికారులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాది సత్యం, టీఆర్ఎస్ యువజన నాయకులు విజిత్ కుమార్, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ యువ నాయకులు విజిత్రావు, పట్టణ అధ్యక్షులు గాది సత్యం మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది ఉద్యమ నాయకులు పోరాటాలు చేయడం జరిగిందని, ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమ నాయకత్వం చేపట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తన ముఖ్యమంత్రి పదవీ కాలంలో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. అహర్నిశలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడే కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈరోజు టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కలిసి నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్రానికే పుట్టినరోజు ఇచ్చిన మా కేసీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు. మొత్తం తెలంగాణలో, అదేవిధంగా తెలంగాణలో ఎక్కడున్నా, విదేశాలలో ఉన్నా, వేరే రాష్ట్రాలలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అందరికి కూడా ఇవాళ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటారు. కేసీఆర్ గారు అంటే తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారు, గాంధీ మార్గంలో ప్రజలందరినీ కూడా ఏకం చేసి, మిలియన్ మార్చ్ అనుకోండి, వంట వార్పు అనుకోండి, ప్రతి ఒక్కరు ఇవాళ వ్యాపారస్తులు ఆ రోజులలో ఒకరోజు, అంతకుముందు ఒకరోజు ఎప్పుడన్నా బంద్ పిలిపిస్తే బాధపడేవాళ్ళు, అయ్యో ఒకరోజు మేము షాప్ బంద్ చేస్తున్నామని. అట్లాంటి వాళ్ళు నెలల కొద్ది స్వచ్ఛందంగా బ్యానర్లు పట్టుకొని తెలంగాణ కావాలని తిరిగింది. ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు, ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ నాయకుడైనా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి జై తెలంగాణ అనేటట్టు చేసింది. మొత్తం దేశంలో ప్రజలందరికీ కూడా తెలంగాణ ఇయ్యాలనే ఒక భావాన్ని తీసుకొచ్చారు. ప్రజలందరినీ కలుపుకోపోయి తెలంగాణ సాధించారు. తెలంగాణ సాధించిన తర్వాత ఈ సాధించిన తెలంగాణ ఎందుకోసం సాధించినాము, అద్భుతంగా ఏ విధంగా మనం ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఏ విధంగా ప్రజల్ని మనం ఎట్లుండాలి పరిపాలన ఒక ఉదాహరణగా ఇవాళ తెలంగాణను తీర్చిదిద్దిండ్రు. అంటే ఒక 10 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించిండ్రు అంటే, కరెంటు కష్టాలు లేకుండా చేసిండ్రు, నీటి కష్టాలు లేకుండా చేసిండ్రు, తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఏ మాత్రం కష్టం లేకుండా చేసిండ్రు. రైతును రాజు చేసిండ్రు. ఎన్నో సంవత్సరాల నుంచి రైతు రాజు అనే మాట తప్ప అది ఎక్కడ కూడా సాధ్యం కాలే. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి పొలం కూడా, ఇవాళ ప్రతి పొలానికి కూడా నీళ్లు అందించి రైతును రాజు చేసిండ్రు. దేశంలో ఎక్కడా లేని రైతు బంధు పెట్టిండ్రు. అసలు అసలు ఎప్పుడు కూడా మనం తెలంగాణ జాతిపిత, గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు గారి ఆదేశానుసారం మంచిర్యాల నియోజకవర్గ స్థాయిలో గౌరవ విజితన్న గారి నాయకత్వంలో కేక్ కటింగ్ కావచ్చు, పండ్ల పంపిణీ కావచ్చు, బ్రెడ్ పంపిణీ కావచ్చు, పూర్తి స్థాయిలో నియోజకవర్గం ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా పండగల ఈ జన్మదినాన్ని జరుపుకోవడం ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు స్వతంత్రం వచ్చిన అప్పటి నుంచి తెలంగాణ వెనుకబాటుతనాన్ని ఎన్నో ఉద్యమాల ద్వారా ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలియజేసినప్పటికీ తర్వాత 2001లో
టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 2014లో ప్రభుత్వాన్ని ఈ తెలంగాణను సాధించి తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలోనే ఆకాశానికి అంటున్నటువంటి తెలంగాణ పేరుని పాతాళ లోకానికి తీసుకుపోతున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వ్యత్యాసం ఉన్నదో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో అబద్ధాలు చెప్పి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ రోజు అదే అబద్ధాలతోని ఇప్పటి వరకు కూడా నడిపిస్తున్నారు. కానీ ఇక రాబోయే రోజుల్లో కూడా అలాగే అబద్ధాలు చెప్పి నడుపుతానేది ఏదైతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుందో అది ఇక ప్రజలు తిరుగుబాటుతనం స్టార్ట్ అయినటువంటి సందర్భాలలో ఇక దిద్దుబాటు చర్య ఏదైతే తీసుకోకుండా తప్పు మీద తప్పు చేస్తూ ప్రజలను నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణం రేపే ఇవాళ అసలు పరిపాలించే అర్హత ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ లేదని బీఆర్ఎస్ పార్టీ ద్వారా గట్టిగా హెచ్చరిస్తూ ఒకసారి గౌరవ కేసీఆర్ గారి కుటుంబ నిండు నూరేళ్లు ఉండాలని ఈ మంచిర్యాల నియోజకవర్గంలో గౌరవ దివాకర్ రావు గారి నాయకత్వంలో విజితన్న గారి సారథ్యంలో బ్రహ్మాండంగా ఎవరికి ఏమైనా కూడా మేమున్నామని పేదవాడికి ఉన్నవాడికి అని తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియా సెయింట్ మేరీ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. క్రమశిక్షణతో కూడిన విద్య బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఆయన సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా విధానంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. ఈ పరిణామాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు డాన్సులు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్ అలెక్స్, జాక్, జేన్, ప్రిన్సిపల్ కొరియన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని లక్షెట్పేట బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో లక్షెట్పేట పట్టణంలోని ఐబీ సమీపంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిపెట్టిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసిన ఘనత కూడా కేసీఆర్దేనని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షెట్పేట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడెట్టి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గంగాధర్, షేక్ చాంద్, శ్రీనివాస్, తిరుపతి, శంకర్, ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సాధకులు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా లక్షపేట పట్టణంలో ఘనంగా వేడుకలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. వారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని అగ్రగామిగా అభివృద్ధి చెందింది. ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలు అవుతా ఉంది. ఖచ్చితంగా మళ్ళా తెలంగాణ ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత 10 సంవత్సరాల కాలంలో గౌరవనీయులు మరి కేసీఆర్ గారు తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పేరు ప్రఖ్యాతులు గడించి మరి మన తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి ప్రతి ఇంటికి ఒక పథకాన్ని చేరవేసి మరి ఎంతో ఘనత సాధించినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఈనాడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10 నెలల కాలంలోనే రాష్ట్ర పరువును బజార్న పెట్టి అమ్మేసి మరి యొక్క భారతదేశంలోనే అట్టడుక్కు నెట్టేసే విధంగా ఈనాడు మరి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. మరి ఈనాడు ఈ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మేము ఒక పొరపాటైతే చేసినాం, మరి ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు మళ్ళీ మన జాతి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి కేకే5 గనిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే సందర్భంగా మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి టీబీజీకేస్ ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, పట్టణ అధ్యక్షులు జింగిలి రవీందర్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 ఏళ్ల స్వరాష్ట్ర కళను సాకారం చేసి 8 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని కేసీఆర్ను కొనియాడారు. అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్ దీర్ఘాయుష్యుతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశ రాజకీయాలలో
తిరుగులేని నేతగా ఎదగాలని కోరారు. సింగరేణి వారసత్వ ఉద్యోగులు తెచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దానిపైన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలను కార్మికుల యొక్క సమక్షంలో జరుపుకోవాలని చెప్పి తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అనేకమైనటువంటి హక్కులను ఇవాళ సాధించుకున్నటువంటిది తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం ప్లస్ కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కార్పొరేట్ వ్యవస్థలో ఆరోగ్యాన్ని క్షీణించినట్టయితే నువ్వు 30 ఏళ్ల సర్వీస్ చేసినా కూడా ఇవాళ మనకు హాస్పిటల్ పోతే ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉన్నది. చరిత్ర ఎక్కడ లేదు, ఏ వేజ్ బోర్డులో లేదు. అయినా కేసీఆర్ గారి యొక్క మానవతా కోణంతో ఇవాళ తల్లిదండ్రులను ఏదైతే ఎల్టీసీలలో చూపెడతాం, మిగతా దాంట్లో చూపెడతాం, కానీ వైద్యానికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు వాళ్ళకు వైద్యం చేయలేనటువంటి పరిస్థితి సింగరేణి ద్వారా. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ యొక్క తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం ఇప్పించినటువంటిది చరిత్ర. ఆనాడు కరోనా సమయంలో వందలాది మంది ఎంప్లాయీస్ యొక్క ఫాదర్స్ ఇవాళ హాస్పిటల్కు పోతే వాళ్ళకు ఫ్రీగా వైద్యం చేయించిండ్రు. కరోనా టైంలో ఒక్కొక్కరు తన ఆస్తిని కోల్పోయినటువంటి సందర్భం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు కార్మికులు, సింగరేణి కార్మికుల పైన చూపెట్టినటువంటి ప్రేమకు నిదర్శనం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా నిన్నగాక మొన్న ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్ ఇచ్చింది. కారుణ్య నియామకం కూడా పద్ధతిగా లేదు అనేది ఒకటి ఇచ్చింది. అయినా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో 37 రోజులు సమ్మె చేసి సాధించినటువంటి ఈ తెలంగాణకు, నా సింగరేణి కార్మికులకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలని చెప్పి కారుణ్యాన్ని పెట్టి వాళ్ళ 20,000 మంది వాళ్ళ ఉద్యోగులను కల్పించిందంటే కేసీఆర్ గారి యొక్క నిదర్శనం. కాబట్టి ఇవాళ ఏదేమైనా అనేకమైనటువంటి హక్కులు చెప్పుకుంటూ పోతే ఇవాళ మన సంపద చెప్పినట్టుగా కరెంటు 1% కరెంట్ అయితేనేమి, 37 రోజుల లీవులు అయితేనేమి, తెలంగాణ ఇంక్రిమెంట్, నిజంగా మేము తెలంగాణ ఇంక్రిమెంట్ పొందుతున్నాం. కానీ రిటైర్డ్ అయినాడికి లక్షలాది రూపాయలను ఇవాళ లాభం చేకూర్చే విధంగా ఉన్నది. అంటే ఆ ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి ప్రతి మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలను పట్టణ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు కేసీఆర్ చేసిన సేవలను వారు కొనియాడారు. రానున్న కాలంలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రియ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన సందర్భంగా మరి ఈరోజు రామకృష్ణపట్నంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో వారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. మరి నిజంగా ఈరోజు కేసీఆర్ రావడం వల్లే, కేసీఆర్ లాంటి వాళ్ళు ఉండడం వల్లనే మనకు ఈ తెలంగాణ సాధ్యం జరిగింది. తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ వచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటువంటి నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ వచ్చేంత వరకు కూడా శ్రమించి పోరాడి తెలంగాణ తేవడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు అందరికీ, ప్రతి కులం వాళ్ళకు కావచ్చు, ప్రతి రంగం వాళ్ళకు కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటింటికి అందడం జరిగింది. మరి ఈరోజు 1 సంవత్సరం అవుతుంది. మరి ఈరోజు వేరే ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమీ అమలు చేయలేదు. వాటిని అమలు చేయాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఉండి ఇంకా కొంతకాలం మళ్ళీ సీఎం మన రాష్ట్రానికి చేయాలని, వారిని మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ మన ప్రియతమ నాయకుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని
ఈరోజు 71 సంవత్సరం అడుగుతున్న సందర్భంగా వారికి మన రామకృష్ణాపూర్ తరఫున మరియు మన 4 కోట్ల ప్రజల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నాం. వారు మన తెలంగాణ ఉద్యమంలో ఎగనాటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం మనకు కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన ప్రజలు బాగుపడతారు, అందరి మధ్య మన నిధులు ఉన్నాయి, నియామకాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అట్లా మనకు తెలంగాణ వస్తేనే మనకు బాగుపడతామని చెప్పనే తపనతోని అతను నేను ఎన్నో సాక్షితులుగా పనిచేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ వచ్చినటువంటి 10 సంవత్సరాల్లో ఆ నిరుపేదలకు కానీ కష్టాలు ఎవరికైనా కానీ నేను ఉంటా అని చెప్పని ముందుండి అందరికీ సహశాఖలు అందించినటువంటి మన ప్రియతమ నాయకులు చంద్రశేఖరరావు గారు, వారు ఎల్లవేళలా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు మన తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ సార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కేకులు కట్ చేసుకొని పండగ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి బాపు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని తెలంగాణను ఇంకా సత్యశ్యామలం చేయాలి. ఇప్పటి వరకు నెంబర్ 1లా పెట్టిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని. 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంలో ఉన్నది. అలాగే మళ్ళా బాపు వస్తేనే మన తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రజల అభిప్రాయం, మన అందరి అభిప్రాయం. కాబట్టి బాబు కేసీఆర్ గారు నిండు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు 71 దినం పుట్టినరోజులు కాబట్టి ఇంకా నిండు నూరేళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలను కాశీపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2001లో అప్పటి సమైక్యవాదులు ఎంత బలంగా ఉన్నా భయపడకుండా ఉద్యమాన్ని మొదలుపెట్టి సంపన్న వర్గాలను ఏకం చేసి 2 జాతీయ పార్టీల మెడలు వంచి రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. 10 ఏళ్లలో దేశంలోని మన రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిచిందని, ప్రాంత అభివృద్ధి అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్కి దక్కిందని అన్నారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు సహకారం కావాలంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు అందజేసి ముత్యంపల్లి అంబేద్కర్ గ్రౌండ్లో మొక్కలు నాటి బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రామచందర్, మంజులారెడ్డి, మోటూరి వేణు, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. కాశీపేట మండల హెడ్క్వార్టర్లో జరుగుతున్న జన్మదిన వేడుకలకు హాజరైన టీఆర్ఎస్ శ్రేణులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే దానికి ముఖ్య కారణం మన కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో ఉద్యమాన్ని మొదలుపెట్టి మరి అప్పుడు సమైక్యవాదులు ఎంత బలంగా ఉన్నా కూడా మరి భయపడకుండా మరి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి సంపన్న వర్గాలను ఏకం చేసి అందరినీ 2 జాతీయ పార్టీల మెడలు వంచి తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి సాధించిన తెలంగాణను మరి బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో మరి వారు జరిగిన ఎలక్షన్లో మరి ప్రజలు మరి బ్రహ్మాండమైన మేడతో మరి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. దాని సందర్భంగా మరి 10 ఏళ్లలో మరి మన రాష్ట్రం దేశంలో చాలా రంగాల్లో అగ్రగామిగా నిలబడిందంటే దానికి కేసీఆర్ గారి పాలనే ముఖ్యం. మరి కేసీఆర్ వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మరి ప్రజలు ఉన్న మరి ఏదో మార్పుతోనే మరి వారు దూరం చేసుకోవడం జరిగింది. అనాది కాలంలోనే ఈ 14 ఏళ్లలోనే మరి ప్రజలకు అర్థమైపోయింది మనం ఎంత పెద్ద తప్పు చేశామనేది. యోగా పోటీలను విజయవంతం చేయండి. యోగా పోటీలను విజయవంతం చేయాలని యోగా శిక్షకులు ముల్కల శంకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 23 ఆదివారం రోజున సింగరేణి పాఠశాల మైదానంలో భారీ ఎత్తున జరుగుతున్న యోగా పోటీలను విజయవంతం చేయాలని, యోగా పోటీలో పాల్గొనాలని ఆయన కోరారు. యోగాను ప్రతి ఇంటికి చేర్చాలని మా లక్ష్యమని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ యోగా కమిటీ సభ్యులు లయోల కుమార్, గంప అనిల్, పూసాల ఓదెలు, మధ్యశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23 ఆదివారం రోజున మన మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్లో డ్రీమ్ యోగా
ఫిట్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు దాదాపు అన్ని జిల్లాల నుంచి వెళ్ళి యోగా గురువులు తర్వాత అభ్యాసకులు వచ్చి ఈ పోటీలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ భోజన వసతి తర్వాత వాళ్ళకి వసతులు కల్పించడం జరుగుతుంది. ఒకరోజు ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ఎంతో ప్రయాస కోర్చి రాష్ట్రంలో అన్ని యోగా కమిటీస్ని యోగా అసోసియేషన్ వాళ్ళని ఒక దగ్గరికి ఒక వేదిక మీద తీసుకోవాల్సిన భావంతో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల ఉద్దేశం ఏంటంటే యోగాను ప్రతి ఇంటికి చేర్చాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో ఏజ్ వైజ్ కాంపిటీషన్, తర్వాత సూర్య నమస్కార్, తర్వాత యోగా పుత్ర పుత్రిక అవార్డు పోటీలు, తర్వాత ఉపన్యాస పోటీలు, ఇటు 4 రకాలుగా ఈ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వెళ్ళి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న మాతా శిశు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పరిశీలించిన ఎమ్మెల్యే. వైకుంఠధామం మహాశివరాత్రి రోజున ప్రారంభించడం జరుగుతుందన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ కోసం ఎంపిక శిబిరాన్ని నిర్వహించిన జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ. ఆలింకో సంస్థ సౌజన్యంతో దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కేంద్రం మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.